క్రికెట్లో అగ్గి అగ్గి పోరులు అన్నప్పుడు ఒక పేరైతే తప్పకుండా వస్తుంది. బెన్ స్టోక్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇద్దరూ హై ఇంటెన్సిటీ ప్లేయర్లు. కానీ స్టాట్స్ మాత్రం ఎవరివైపు మొగ్గు చూపుతున్నాయి? ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ లక్కీ హ్యాండ్స్. హెడ్ టు హెడ్ ఫ్యాక్ట్స్. 22 ఇన్నింగ్సుల్లో స్టోక్స్ స్టార్క్ను ఎదుర్కొన్నాడు. మొత్తం 304 బంతులాడాడు. ఆ 304 బంతుల్లో 56 రన్స్ మాత్రమే సాధించాడు. ఇది ఆల్రౌండర్ లెవెల్కు షాకింగ్గానే ఉంది. ముఖ్యంగా స్టార్క్ అతన్ని 10 సార్లు అవుట్ చేశాడు. అంటే స్టోక్స్కి స్టార్క్పై సగటు కేవలం 19.0 మాత్రమే. ఏమి చెబుతున్నాయి ఈ సంఖ్యలు? ఇది సింపుల్ రియాలిటీ. స్టోక్స్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అయినా స్టార్క్ వేగం స్వింగ్ కలయికను ఆయన ఇప్పటికీ పూర్తిగా చదవలేకపోయాడు. స్టార్క్ బంతి లేట్ స్వింగ్ అవుతోందా, యార్కర్ వస్తోందా, బౌన్సర్ వస్తోందా? స్టోక్స్కి ప్రతి డెలివరీ ఒక గ్యాంబుల్లా మారుతోంది. చివరి మాట, బెన్ స్టోక్స్ పెద్ద మ్యాచ్ల హీరో, మిచెల్ స్టార్క్ పెద్ద మ్యాచ్ల శత్రువు. కానీ ఈ డైరెక్ట్ పోరులో స్టోక్స్ యాంటీ, స్టార్క్ బాస్. ఇంకా ఇలాంటి స్టాట్స్ ఆధారంగా మాస్ ఆర్టికల్స్ కావాలంటే చెప్పు.